హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఇందులో మనం రచనా సెక్షన్ అంటే భాషా సెక్షన్లో మనకి పార్టీ యోజనకే అంతర్గతలో భాగంగా రచనా సెక్షన్ అనే లెసన్ ఉంది. ఈ రచనా సెక్షన్కి సంబంధించి అనేక విషయాలు తెలుసుకున్నాం. रचना शिक्षण के सिद्धांत विशेषताएं, रचना के विभिन्न प्रकार के पद्धतियाँ, ఈ అంశాలన్నీ తెలుసుకున్నాం. దానిలో భాగంగా రచనా శిక్షణలో భాగంగా పత్ర రచన అని కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ రచన అనేది సృజనాత్మక రచన, రూపురేఖకి ఆధారపడి రచన, అలా వివిధ రకాలైనటువంటి రచనలు ఉన్నాయి. అందులో పత్ర రచన కూడా ఒకటి. మన పాఠశాలలో సాధారణంగా విద్యార్థులకి అనేక రకాలైనటువంటి లెటర్ ఫార్మేట్స్ మనం నేర్పిస్తూ ఉంటాం. कक्षाध्यापक के नाम पर पत्र और किसी पुस्तक विक्रेता के नाम पर पत्र, అదేవిధంగా ప్రశాసకీయ పత్ర. ఈ ప్రశాసకీయ పత్రలో పులిస్ థానా కా లియే పత్ర और తహసీల్దార్ కే పత్ర, ఇలా రకరకాల పత్రాలు అనేసి మనం పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం. అయితే భాషా శిక్షణలో రచనా శిక్షణలో మనకి ఈ పత్ర 3 प्रकार के होते हैं. ఈ పత్ర के भाग ఇవ్వడం జరిగింది. మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాలు తెలుసుకుంటే సరిపోతుంది. ప్రాయ అంటే మనకి ఇంగ్లీష్లో మనం చూసుకుంటే అనేక రకాల పత్ర కనిపిస్తాయి. సోషల్ లెటర్స్, అఫీషియల్ లెటర్స్, ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్, బిజినెస్ లెటర్స్, ఎకనామిక్ లెటర్స్, ఇలా రకరకాల ఇంగ్లీష్లో మనకి మీరు విని ఉంటారు, వాటి గురించి తెలుసుకుని ఉంటారు. అయితే ఈ భాషా సెక్షన్ రచనా సెక్షన్లో భాగంగా మనకి 3 రకాలైన లెటర్స్ అనేవి చెప్పడం జరిగింది. ముఖ్యంగా అవి ఏంటంటే ప్రాయ పత్ర 3 प्रकार के, ముఖ్యంగా పత్ర అనేది 3 రకాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకి పత్ర అనేది 3 प्रकार के होते हैं అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా పత్ర అనేది మనకి 3 రకాలు మాత్రమే ఉంటుందని చెప్పడం జరిగింది. ఒకటి నిజీ పత్ర, 2 వ్యవసాయిక పత్ర, 3 ప్రశాసకీయ పత్ర. సో నిజీ పత్ర అంటే మన బంధువులకి, మన సంబంధీకులకి, మన మిత్రులు కానీ, బంధువులకు కానీ, మన ఆత్మీయులకు కానీ రాసేటువంటి ఉత్తరాలన్నీ కూడా మనకి నిజీ పత్రలోకి వస్తాయి. సో అందువల్ల ఈ లెటర్స్ మనం ఏమంటాం ఇంగ్లీష్లో పర్సనల్ లెటర్స్ అంటాం. పర్సనల్ లెటర్స్. సో ఈ పత్ర సంబంధియో మిత్రయో పరిచిత్ జనోకు లిఖే జాతే హై. నెక్స్ట్ వ్యవసాయిక పత్ర. వ్యవసాయిక పత్ర అనేది బిజినెస్ లెటర్స్. బిజినెస్ అంటే ఇది వ్యాపార వాణిజ్య కార్యకలాపాల సందర్భంలో ఈ యొక్క బిజినెస్ లెటర్స్ అనేవి రాయడం జరుగుతుంది. వాటిని మనం వ్యవసాయిక పత్ర అంటాం. ऐसे పత్ర దుకాందారో కంపెనీయోకు లిఖే జాతే అంటే. సో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు రాసేటువంటి ఉత్తరాలన్నీ కూడా వ్యవసాయిక పత్రలోకి వస్తాయి. అదేవిధంగా ప్రశాసకీయ పత్ర. ప్రశాసకీయ పత్ర అంటే అఫీషియల్ లెటర్స్ అనమాట. అంటే ఉన్నతాధికారులకు రాసేటువంటి ఉత్తరాలన్నీ కూడా మనకి ప్రశాసకీయలో వస్తాయి. ఉన్నతాధికారులు అంటే మనల్ని ఎవరైతే పరిపాలనా విభాగంలో ఉన్నారో ఆ పరిపాలనా విభాగంలో రాసేటువంటి హయ్యర్ అఫీషియల్స్కి, అధికారులకి రాసేటువంటి ఉత్తరాలన్నీ కూడా ప్రశాసకీయలోకి వస్తాయి. ఉదాహరణకి తహసీల్దార్కి కానీ, డిఓ కానీ, డిప్యూటీ డిఓ కానీ, అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, డిప్యూటీ కలెక్టర్ గారు కానీ, ఈ విధంగా ఈ లెటర్స్ అన్నీ కూడా మనకి ప్రశాసకీయలోకి వస్తాయి. అదేవిధంగా ఒకవేళ నువ్వు ఎక్కడైనా ఆఫీసులో పనిచేస్తే నువ్వు ఒక సబార్డినేట్ అయితే నీ హయ్యర్ అఫీషియల్స్కి రాసేటువంటి ఉత్తరాలన్నీ కూడా ప్రశాసకీయలోకి వస్తాయి. ఇవన్నీ కూడా అఫీషియల్ లెటర్స్ అంటాం ఇంగ్లీష్లో. సో ఈ విధంగా మనకి इसके अंतर्गत प्रशासकीय विभागों और प्रशासकीय अधिकारों को पत्र आते हैं. సో ఈ విధంగా నిజీ పత్ర, వ్యవసాయిక పత్ర, ప్రశాసనిక పత్ర అని ముఖ్యంగా మనకి 3 రకాలని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క పత్రకే భాగ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. పత్రకే భాగ్ 8 प्रकार के भाग ఇవ్వడం జరిగింది. పత్ర ఫార్మేట్లో మనకి 8 రకాల పత్రకి 8 భాగాలు ఉంటాయి. పత్రకి 8 భాగాలు ఉంటాయని చెప్పడం జరిగింది. 8 प्रकार के पत्र के भाग होते हैं. वो क्या क्या है देखेंगे. प्रेषक का पता और दिनांक. ఇక్కడ మనకి దాహిని ఓర్ అంటే కుడివైపు మనం ప్రేషక్ కా పతా ఔర్ దినాంక్ అని ఉంటుంది. అంటే మనం దినాంక్ రాసిన ఏదైతే మనం తేదీ తర్వాత ప్లేస్ అని రాస్తుంటాం. సాధారణంగా తేదీ మరియు ప్లేస్, తేదీ మరియు స్థానము, దినాంక్ ఔర్ స్థాన్ అని రాస్తూ ఉంటాం. దానిపైన ప్రేషక్ కా పతా రాయొచ్చు. ప్రేషక్ అంటే ఎవరైతే పత్రని రాస్తున్నారు, ఎవరైతే పత్రని పంపిస్తున్నారో, ఎవరైతే పత్ర రాస్తున్నారో వారి అడ్రస్ దినాంక పైన రాయొచ్చు. ఓకే, దినాంక పైన రాయొచ్చు. అందుకు ఇక్కడ పత్ర की दाहिनी ओर लिखे जाता है प्रेषक का पता और दिनांक. ఓకే, నెక్స్ట్ సంబోధన అనేది సెకండ్ ఏంటంటే మనకి పత్రలో రెండవ భాగం ఏంటంటే సంబోధన. దీన్ని మనం ఇంగ్లీష్లో సాల్యుటేషన్ అని కూడా అంటారు. ఈ సంబోధనలో సాధారణంగా ఈ సంబోధన అనేది చాలా ముఖ్యం. ఈ సంబోధన మనం అఫీషియల్ లెటర్స్లో మహోదయ్, మాన్యవర్, ప్రియ మాన్యవర్ అని మనం రాస్తూ ఉంటాం. అదేవిధంగా ఒక పర్సనల్ లెటర్స్కి అయితే
పూజ్య పితాజీ, మాతాజీ, అదేవిధంగా ప్రియవర్, ప్రియ మిత్ర, ఇలాంటి విషయాలన్నీ కూడా మన సంబోధనలో మనం రాస్తుంటాం. అదే చిన్నవాళ్ళకైతే, మనకన్నా చిన్నవాళ్ళకైతే ఆశీర్వాద్, శుభాశిస్ ఇలాంటి అన్నీ కూడా సంబోధనలో మనం ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ అభివాదన్. ఈ అభివాదన అనేది మనకి వ్యవసాయిక్ మరియు ప్రశాసకీయ పత్రాలు అవసరం లేదు. అంటే బిజినెస్ లెటర్స్లోను అదేవిధంగా అఫీషియల్ లెటర్స్లో అభివాదన అవసరం లేదు. సాధారణంగా నిజీ పత్ర ఏదైతే ఉందో ఆ నిజీ పత్రలో మనం ఏం రాస్తామంటే, అంటే పర్సనల్ లెటర్స్లో అభివాదన ఉంటుంది ఖచ్చితంగా. ఈ అభివాదనలో నమస్తే, ప్రణామ్, సాదర ప్రణామ్, ఆశీర్వాద్, సౌభాగ్యవతి, అదే ఇలా సౌభాగ్యశీల్ ఇలాంటివన్నీ కూడా అభివాదనలో మనం రాస్తాం. అభివాదనలో ఈ విధమైనటువంటి పదాలన్నీ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ 4వ పార్టు పత్రికా కలేవర్ అని ఇవ్వడం జరిగింది. 4వ పార్టు పత్రికా కలేవర్ అంటే బాడీ ఆఫ్ ద లెటర్. మనం ఏ విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నామో మెయిన్ మ్యాటర్ కంప్లీట్. ఇక్కడ మ్యాటర్ అనేది పత్రికలో మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, ఏ విషయాన్ని చెప్పాలనుకుంటున్నామో, ఏ విషయాన్ని అయితే మనం కంప్లైంట్ చేయాలనుకుంటున్నామో, ఏ విషయాన్ని అయితే మనం అభ్యర్థించాలనుకుంటున్నామో ఆ విషయం అంతా కూడా పత్రికా కలేవర్లోని రావాలి. ఈ పత్రికా కలేవర్లో రాసేటువంటి ఈ మన ఏదైతే రైటింగ్ ఉందో, ఏదైతే రాత అయితే ఉందో అది సరళ होना चाहिए, స్పష్ట होना चाहिए, ప్రసంగానుకూల होना चाहिए. సరళంగా ఉండాలి. ఆ రాసేటువంటి పై అధికారులకు కానీ మనం నిజీ పత్ర అయితే ఎదుటి వ్యక్తులకు అర్థమయ్యే విధంగా సరళంగా స్పష్టంగా ఉండాలి. సో ప్రసంగానుకూల होना चाहिए. ఏదైతే విషయాన్ని ఏదైతే విషయం చెప్పాలనుకుంటున్నామో ఆ విషయం కరెక్ట్గా మనం ఈ పత్రికా బాడీ ఆఫ్ ది లెటర్లో మనం ప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ పత్రికీ సమాప్తి. ఈ పత్రికీ సమాప్తిలో కూడా సో బాడీ ఆఫ్ ది లెటర్ అంటే పత్రికా కలేవర్ అయిపోయిన తర్వాత కిందనే మనం పత్రికీ సమాప్తిలో భాగంగా ధన్యవాద్, సధన్యవాద్ అనే పదాలు మనం వాడుతూ ఉంటాం. దాన్నే మనం పత్రికీ సమాప్తి అంటాం. సో 6వ పార్ట్లో మనకి అప్నా సంబంధ్ బతలేనే వాళ్ళ శబ్ద్. ఇందులో నిజీ పత్రాలు అయితే ఆప్కా, ఆజ్ఞాకారి, అదేవిధంగా ప్రియ పుత్ర, ప్రియ మిత్ర ఇలాంటివన్నీ కూడా మనం కింద ఈ యొక్క అప్నా సంబంధ్ బతలానే వాళ్ళ శబ్దలో మనం ఇస్తాం. సాధారణంగా మనం అఫీషియల్గా అదే ఆజ్ఞాకారి, ఆప్కా ఆజ్ఞాకారి ఈ విధంగా మనం అప్నా సంబంధ్ వాళ్ళ శబ్దలో మనం రాస్తూ ఉంటాం. సో చివరిగా మనం అప్నా సంబంధ్ వాళ్ళ శబ్ద రాసిన తర్వాత దాని కింద మనం ఏం చేస్తాం, హస్తాక్షర్ అంటే మనం సిగ్నేచర్ చేస్తాం. సిగ్నేచర్ మాత్రమే చేయాలి. పక్కన ఎటువంటి మనకు సంబంధించినటువంటి డిగ్రీస్ కానీ హోదా కానీ మనం కేవలం సిగ్నేచర్ మాత్రం అక్కడ చేయాలి. సో ఈ విధంగా మనం 7వ భాగంలో హస్తాక్షర రాస్తాం. చివరిగా మనం 8వ భాగంలో ఏం రాస్తామంటే పతా రాస్తాం. పతా అంటే అడ్రస్. ఎవరికైతే మనం ఉత్తరాన్ని పంపుతున్నామో, ఎవరికైతే ఉత్తరం రాస్తున్నామో వారి యొక్క అడ్రస్ అంతా కూడా మనకి పతాలో వస్తుంది. సో ఈ విధంగా మనకి ఈ లెటర్ రైటింగ్లో 8 భాగాలు ఇవ్వడం జరిగింది. 1 ప్రేషక పతా और दिनांक, 2 సంబోధన్, 3 అభివాదన్, 4 పత్రికా కలేవర్, 5 పత్రికీ సమాప్తి, 6 అప్నా సంబంధ బతలానే వాల శబ్ద్, 7 హస్తాక్షర్, 8 పతా. ఇప్పుడు మనం పత్రికే విభిన్న భాగ్ అంటే పత్రలో డీటెయిల్గా ఈ వివిధ భాగాలకు సంబంధించి విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఏంటి, ప్రేషక పతా और दिनांक. ఈ ప్రేషక అంటే ఎవరు, సెండర్. ఎవరైతే పత్రాన్ని రాస్తున్నారో, ఎవరైతే పత్రాన్ని పంపిస్తున్నారో వారిని మనం ప్రేషక్ అంటాం. సో వారి యొక్క అడ్రస్ డేట్, మనం డేటు స్థానం ఏదైతే రాస్తున్నామో దానిపైన మనం వాళ్ళ యొక్క అడ్రస్ రాయొచ్చు అని చెప్పడం జరిగింది. సో బాహర్ ప్రేషిత్ కియే జానే వాలే పత్రికే దాహిని ఓర్, కుడివైపు ఎవరైతే లెటర్ రాస్తున్నారో, లెటర్ పంపిస్తున్నారో వారి యొక్క కుడివైపు ఊపర్కే కోనేమే చివర भेजने वाले के पता और दिनांक लिखा जाता है అని చెప్పడం జరిగింది. సో దానికి ఉదాహరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక అడ్రస్ రాయడం జరిగింది, దాని కింద ఏమొచ్చి దినాంక్ అని ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క అడ్రస్ని మనం హస్తాక్షర్ కింద మనం 7వ పాయింట్లో హస్తాక్షర్ చేస్తాం కదా, సిగ్నేచర్ చేస్తాం, దాని కింద కూడా ఈ అడ్రస్ ఇక్కడ రాయడం అనేసి దీనికి బదులు మనం హస్తాక్షర్ కింద మన అడ్రస్ రాయొచ్చు, ఎవరైతే పంపిస్తున్నారో వారి అడ్రస్ రాయొచ్చు. సో ఆ విధంగా చెప్పండి. అంటే పత్రికీ సమాప్తికి ఉపరాంత్ హస్తాక్షర్కే నీచే भी పతా लिखा जा सकता है అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సంబోధన్. ఈ సంబోధన్ ఏ విధంగా ఉంటుందనేసి ఇక్కడ మనకి ఈ సంబోధన పెద్దవాళ్ళకి ఏ విధంగా సంబోధన ఇవ్వాలి, మనతో సమానమైన వాళ్ళకి ఏ విధంగా సంబోధన ఇవ్వాలి, చిన్నవాళ్ళకి ఏ విధంగా సంబోధన ఇవ్వాలి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. పతా और दिनांक के कुछ नीचे भाई और ఎడమ వైపు जिसे पत्र भेजना हो, ఎవరికైతే పత్రాన్ని మనం పంపిస్తున్నామో उसे संबोधित किया जाता है या संबोधन कई प्रकार के होते हैं. ఈ సంబోధన అనేది వివిధ రకాలుగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. పెద్దవాళ్ళకైతే బడోకలి అయితే
పరం పూజ్య పితాజీ, ఆదరణీయ మాతాజీ, శ్రద్ధేయ గురువర్, మాన్యవర్ ఈ విధంగా సంబోధన మనకంటే పెద్దవాళ్ళకైతే చేయాలి. అదేవిధంగా బరాబర్ మనతో సమానమైన వాళ్ళకైతే ఏ విధంగా సంబోధన ఉండాలనేది ప్రియ, ప్రియవర్, మిత్రవర్, ప్రియ బహన్, బంధువర్, బాయి, శ్రీ వృద్ధే జన్, ప్రియ సఖి, అమృత ఈ విధంగా మనం సమానమైన వారితో అయితే మనం ఈ సంబోధన ఈ విధంగా చిన్నవారికి అయితే ఆయుష్మాన్, పరమ ప్రియ, మేరీ ప్యారీ బహన్, సహేలి ఈ విధంగా మనకంటే చిన్నవారికి అయితే సంబోధన ఈ విధంగా ఇవ్వచ్చు. వ్యవసాయికైతే వ్యవసాయిక ప్రశాసకి పత్రంలో అయితే మనం మహోదయ్, మాన్యవర్, ప్రియ మహోదయ్ అని వాడుతూ ఉంటాం సాధారణంగా. అఫీషియల్ బిజినెస్ లెటర్స్లో మహోదయ్, మాన్యవర్, ప్రియ మహోదయ్ అని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ అభివాదన అండి. ఈ అభివాదన మనం చెప్పుకున్నాం వ్యవసాయికి మరియు వ్యవసాయిక ప్రశాసకి మనం ఈ అభివాదన అవసరం లేదు. నిజీ పత్రంలో ఈ అభివాదన అనేది ఉంటుంది. సో సంబోధన से कुछ नीचे अभिवादन इस प्रकार किया जाता है. పెద్దవాళ్ళకైతే అభివాదన ఏ విధంగా ఉంటే ప్రణామ్, చరణ్ స్పర్శ్, సాదర్, నమస్తే అని ఇవ్వచ్చు. మనతో సమానమైన వారితో అయితే నమస్తే, నమస్కార్, జై రామ్జీ, జై భారత్, వందే భారత్ ఇలా రకరకాలుగా మనం ఈ అభివాదన మనం చేయవచ్చు. చోటేకి లియే చిన్న వాళ్ళకైతే ఆశీర్వాద్, శుభాశిష్, సౌభాగ్యవతి, రహో, కుష్ రహో ఈ విధంగా మనం అభివాదన అనేది చేస్తాం. సో మనం చెప్పుకున్నాం ఈ అభివాదన అనేది వ్యవసాయిక ప్రశాసనిక పత్రికకి అవసరం లేదు. నెక్స్ట్ పత్రిక కలేవర్, బాడీ ఆఫ్ ది లెటర్. बॉडी ऑफ द लेटर అనేది అసలు అయింది కదా. సో అభివాదन के कुछ नीचे थोड़ा स्थान छोड़कर मुख्य बातें लिखी जाती है. మనం ఏదైతే విషయం చెప్పాలంటే ఆ ముఖ్యమైన విషయం మనం ఇక్కడ రాయాలి. पत्र की भाषा सरल और स्पष्ट प्रसंगानुकूल होनी चाहिए. पत्र यथासंभव संक्षिप्त परंतु कोई भी मुख्य बात छूटनी नहीं चाहिए. ఏదైతే మనం ఏ విషయం చెప్పాలనుకుంటున్నామో ఏ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా ఆ ముఖ్యమైన విషయం విడిచిపెట్టకూడదు. అన్నీ కూడా పత్ర సరళంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, ప్రసంగానుకూలంగా ఉండాలి. ఈ పత్రిక కలేవర్ అనేది. पत्र की समाप्ति. ఈ పత్ర की समाप्ति మనం చెప్పుకున్నాం. ఈ పత్ర की समाप्ति पर शब्द लिखे जाते हैं. చివరన మనం ధన్యవాద్ అని రాస్తాం, లేదా शेष అని రాస్తాం, फिर అని రాస్తాం. शेष मिलने पर पत्र की प्रतीक्षा में सधन्यवाद, धन्यवाद सहित, योग्य सेवा ఈ విధంగా మనం ఈ పత్రిక సమాప్తి అనేది ఎండ్ అంటే లాస్ట్లో పత్రిక కలేవర్ రాసిన తర్వాత దాని కింద మనం ఎండ్ చేయొచ్చు. ఆ విధంగా లిఖి ఇత్యాది कुछ व्यक्ति इस प्रकार के शब्दों का प्रयोग नहीं करते. అయితే కొంతమంది ఈ పత్రిక సమాప్తి రాయరు. तथा अपना संबंध बतलाने वाला शब्द. ఇది अपना संबंध बतलाने वाला शब्द అనేది प्रेषक का पत्र अंत में दाहिनी ओर చివర మన కుడివైపు హస్తాక్షర్ करने से पूर्व अपना संबंध बतलाने वाले शब्द को प्रयोग किया जाता है. సో మనం ఏదైతే హస్తాక్షర్ చేస్తామో ఏదైతే సిగ్నేచర్ దాని పైన మనం अपना संबंध वाला शब्द మనం రాస్తాం. సో ఈ अपना संबंध वाला शब्द అనేది ఏ విధంగా రాయాలనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పెద్దవాళ్ళకైతే వినీత్, ఆజ్ఞాకారి, ఆప్కి ప్రియ పుత్రి, ఆప్కా సేవక్ ఈ విధంగా अपना संबंध बतलाने वाला शब्द ఉంటుంది. అదే బరాబర్ వాళ్ళకి లే సమానమైన వారితో అయితే ఆప్కా, తుమారా, స్నేహ, స్నేహి, అభిన్ ఆది. చిన్న వాళ్ళకైతే శుభాకాంక్షి, తుమారా శుభచింతక్ ఈ విధంగా अपना संबंध बतलाने वाला शब्द అనేది మనం రాయొచ్చు. नेक्स्ट हस्ताक्षर. संबंधियों तथा मित्रों के प्रेषित पत्रों में केवल नाम लिखा जाता है. सादा మనం కేవలం ఏదైతే సిగ్నేచర్ ఉందో ఆ సిగ్నేచర్ మాత్రమే చేయాలి. దాని పక్కన మళ్ళీ మనం ఎంఏ, బిఏ, బిఎస్సి ఈ విధంగా మనకు సంబంధించినటువంటి ఈ హోదా ఇవి కూడా ఏమీ రాయకూడదు. నామకే ఆగే జాతి సూచక అన్ని చిహ్న నహీ लगाता है. ఏ జాతికి సంబంధించింది కానీ ఇతర విషయాలు కూడా ఏమీ రాయకూడదు. అన్ని పత్రోక పూరా నామ్ లిఖా జాతా. కొన్ని పత్రాల్లో పూర్తి పేరు రాయడం జరుగుతుంది. కొన్ని లెటర్ రైటింగ్లో పూర్తి పేరు కూడా రాయడం జరుగుతుంది, లేదా హస్తాక్షర్ సిగ్నేచర్ చేయడం జరుగుతుంది. చివరిగా పత. లాస్ట్గా మరి చివరన ఉండవలసింది ఏంటంటే పత. ఈ పత అనేది అడ్రస్ ప్రాపర్గా ఉండాలి. జిస్ వ్యక్తి को पत्र भेजना है उसका पता लिफाफा या कार्ड पर लिखा जाता है. సో మనం కార్డ్ అయితే కార్డ్ మీద రాస్తాం, ఎన్వలప్ కవర్ అయితే ఎన్వలప్ కవర్ మీద అడ్రస్ క్లియర్గా ఎవరికైతే పంపిస్తున్నామో వారి అడ్రస్ చివరిగా రాయాలి. సో ఈ అడ్రస్ ఈ విధంగా రాయాలి. ఇది పత్ర के 8 प्रकार होते हैं, 8 प्रकार के अंग. ఓకే, ఇది భాషా సెక్షన్లో పత్ర రచన. ధన్యవాదాలు, ఉంటాం.